పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు 15,000 కాదు కదా 10,000 కూడా నోచుకోలే. ఇవాళ రైతులు ఇవాళ వడ్లకి 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు. ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తూ ఉన్నది. ఇవాళ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతూ ఉన్నది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నాము. ఇవాళ కనీసం 40% కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు. ఇవాళ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో 1 కోటికి పైగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలను నమోదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత వాకాటి నారాయణ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో మండల స్థాయి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు సూచనల మేరకు దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయని, పార్టీ ప్రతిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతమైందని, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచామని, కార్యకర్తలకు బీజేపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. టీడీపీ, జనసేనను కలుపుకుని బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుందని, రాష్ట్ర ప్రజలకు అందాల్సిన కేంద్ర పథకాలు అన్నిటినీ అందిస్తామని వాకాటి నారాయణ రెడ్డి ప్రకటించారు. 80% అంటే 8 సీట్లని గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 6 మంది ఎంపీలను పోటీ చేస్తే మనం 50% అంటే 50% గెలుపొందడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగాయంటే గతంలో మనకున్నటువంటి ఏదైతే ఈ నమోదు కార్యక్రమంలో చేసినటువంటి వ్యక్తులందరూ కూడా కష్టపడి ఎన్డీఏ తోటి కలిసి పనిచేసి, మిగతా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అందరూ కలిసి పనిచేశాం కాబట్టే వాళ్ళ పటిష్టంగా ఇన్ని సీట్లు వచ్చాయన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా పార్టీ ఎదుగుదల కోసం మనం పనిచేయాలి అంటే ఈ సభ్యత కార్యక్రమమే దానికి పునాది రాయిగా మనందరం కూడా ఒకసారి గమనించుకొని, ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో పురంధరేశ్వరి గారు అయితేమి, అట్లాగే జిల్లా నాయకులైనటువంటి వంశీధర్ రెడ్డి గారు అయితేమి, దాని ప్రకారం మనం అందరం కూడాను ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క నమోదు కార్యక్రమంలో మనకు ఒక టోల్ నెంబర్ ఇచ్చారు. దాన్ని మనందరం కూడాను ఆ టోల్ ఫ్రీ నెంబర్లో నుంచి ఫోన్ చేయాలి. తర్వాత దానికి వచ్చినటువంటి దాన్ని మనం ఓటింగ్ తీసుకొని దాని ద్వారా మన అందరికి కూడా తెలియచేసి మనం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.